పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి శిష్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవనాథ జీయర్ స్వామివారు జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయానికి చేరుకోగా భక్తులు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు అర్చకులు ఆయనకు మేళ తాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామీజీ ధనుర్మాసం తిరుప్పావై ప్రత్యేకతను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు మాట్లాడుతూ ద్వైత అద్వైత విశిష్టాద్వైత ఆచారాలకు చెందిన శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దినదిన ప్రవర్తమానం చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధీరేంద్ర దాస్, మధుసూదనాచారి, పట్వారి అరవిందరావు, వెంకోబారావు, ఎంపీపీ రాజారెడ్డి, అమరవాయి వెంకటేశ్వర్ రెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షేత్రంలో సాక్షాత్తు స్వామి గారి చేసుకున్నాము. ఇందాక మా శిష్యుడు చెప్పినట్టు ఇదంతా కూడా గత జన్మ పుణ్యపడము. ఈ ఆదిశివ క్షేత్రం హైమావతి క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ శ్రీ పుణ్యని స్వామి గారి దేవనాథ స్వామి గారు ఇక్కడికి రావడం వారికి నా పారాయణను తెలియజేస్తూ ఈ దేవాలయం గురించి ఒక మాట దేవనాథ స్వామి గారు ఇక్కడికి రావడం వారికి నా పారాయణను తెలియజేస్తూ ఈ దేవాలయం గురించి ఒక మాట కొంచెం తెలియని వాళ్ళంటూ ఉన్నారు. ఇది మహిమాన్విత క్షేత్రం. ఈ నెలలో చేస్తే అభయంగా నరసింహస్వామి వచ్చినప్పుడు అదేవిధంగా ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ఒక కోరిక లేదు. ఈశ్వరుడు ఒక కోరిక అనుకుందట. ఏమని విష్ణువులో పర్వత రూపంలో కానుండి బుద్ధ స్కంధాల మీద కూర్చోబెట్టాలనే కోరిక ఉంటుంది. అందుకు ఆయన గ్రంథం చేస్తే అభయంగా నరసింహస్వామి వచ్చినప్పుడు అదేవిధంగా ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ఒక కోరిక లేదు. ఈశ్వరుడు ఒక కోరిక అనుకుందట. ఏమని విష్ణువులో పర్వత రూపంలో కానుండి బుద్ధ స్కంధాల మీద కూర్చోబెట్టాలనే కోరిక ఉంటుంది. అందుకు ఆయన గ్రంథాన్ని నెరవేర్చాలి. తపస్సు చేయాలి. తపస్సు గురించి కాబట్టి తపస్సు చేయాలి. అది ఎక్కడ చేయాలని నేను చెప్తున్నప్పుడు గద్వాలో కృష్ణానది కర్ణాటక పురోగత కృష్ణా పురోగతంలో కృష్ణాకు 7 మీటర్ల దూరంలో ఒక శివాన్ని పర్వతం నేను సృష్టించినాను. మనం ఏదైతే దర్శనం కుటుంబాన్ని దర్శనం చేసుకున్నా ఆ శివ అక్కడి నుంచి నెరవేరుతుంది. బ్రహ్మదేవుడు ఈశ్వరికి ఆజ్ఞాపిస్తారు. బ్రహ్మదేవుడి ఆజ్ఞాపన వాడు పైన చేసి తపస్సు చేస్తే కూడా విష్ణువు వాడు వెంకటేశ్వరుడు వాడు. అప్పుడు ఆయనకు ఓం వచ్చి లక్ష పూర్ణ వరహ నరసింహ వామన పరశురామ రామకృష్ణ బుద్ధ అన్ని దశావతారాలు చూపిస్తారు. అయినా రాకపోతే వాయు స్తంభన అంటే గాలిని స్తంభింపజేస్తారు. ప్రకృతిని స్తంభింపజేసి వాయువుని స్తంభింపజేస్తారు. అప్పుడు తప్పనిసరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి మొదటి కాదు ఆ గుడ్డపై పెట్టడం మన నారాయణుడిని ప్రతి సంవత్సరం కూడా
చేస్తున్నాడు, గోడ కట్టలు చేసి వాయువు సమీకరిస్తున్నాడు, మీరు పోవాల్సింది అని చెప్పంటే నేను వస్తానని చెప్పి ఆమె ఎడమ వైపు ఆమె వచ్చింది. అదేవిధంగా చెప్పచ్చు. అదేవిధంగా తిరుపతిలో ఏ విధంగా అయితే అన్నమయ్య ఉన్నాడు, ఇంకొక విశేషం ఏమంటే అన్నమయ్య దగ్గర ఉన్నాడు ఇక్కడ పురంధరదాసు, విజయరాయలు, గోపాలదాసు, ఉత్తరుడు, జగన్నాథదాసు, చివరి అపరోక్షకారి శేషదాసు. అంటే 450 సంవత్సరాల కింద ద్వాపరంలో దేవుడు వచ్చాడు, అందరూ కూడా సమర్పించాలని మనసా వాచా కర్మతో చదివించారు. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయానుషం. ఓం స్వగురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవతి పవిత్రమైనటువంటి ధనుర్మాసం అమ్మాయి యోగంలో గోదగా అవతరించి భగవంతుడి మనంతా కూడా వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ధనుర్మాస వ్రతంగా కల్పాదౌప్రోక్తం స్వస్య కీర్తనం ప్రబోధనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతుమైషం శ్రీధన్యులే. జాతరించి విలువ ఆవిష్కరించగలిగేవాడు ఆయన ఒక్కడే అని మనకి వేదాలు చెబుతున్నాయి. తత్వమసి అనేలాగా మనకి ఇక్కడ ఒక విశేషం ఏంటంటే వ్యాస మహర్షి వేదం 2 విషయాలను చెబుతుంది. ఒకటి ఈ సకల జగత్తుకు కారణభూతుడు ఆయన గురించి చెబుతుంది. బ్రహ్మ అంటే 4 ముఖాలు కలిగిన వాడు ఒకడు, బ్రహ్మ అంటే జగత్కారణుడైన వాడు ఒక ఆయన వాడు. సకల జగత్కారణుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన కూడా బ్రహ్మాన్ని ఆజ్ఞానవర్తి భగవద్ అంతర్యామిత్వాన్ని కలిగి తాను కొంత సృష్టిని ఈ లోకంలో జరిపించాడు. కానీ ఆయనకి కూడా చతుర్ముఖ బ్రహ్మ అని పేరు. కేవలం బ్రహ్మ అంటే భగవంతుడు, చతుర్ముఖ బ్రహ్మ అంటే 4 ముఖాలు కలిగిన వాడు ఆయనకి పేరు. అలా ఈ సకల జగత్తుకు కారణమైన వాడు ఎవరున్నాడు, ఆయన గురించి వేదపడి నేను మాత్రమే. మరి ఆయన పొందడం ఎలా? ఆయన పొందడానికి జ్ఞానం కావాలి. జ్ఞానగర్భితమైనటువంటి కర్మ కూడా చేయాలి. తింటున్నారా లేదా, పడుకుంటున్నారా లేదా, చూస్తున్నారా లేదా, వింటున్నారా లేదా, ఇదంతా కూడా కర్మే. కాదండి నాకు జ్ఞానం కలిగింది, నేను కర్మ చెయ్యను, ఆగా నేను ఎక్కడ తపస్సు చేసుకుంటాను, మరి గాలి పీల్చకుండా కూర్చుంటాడా? మరి కూర్చుంటే ఉంటాడా? కనుక గాలి పీల్చుట వదులుట ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మలో భాగమే. చేస్తాం, ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఈ రకంగా చెయ్యాలి అని ఒక సంకల్పము కలిగి ఎలా